హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూఢిల్లీ నుంచి హరిద్వార్కి శతాబ్ది ఎక్స్ప్రెస్లో మేము ఎలా జర్నీ చేసామనే దాన్ని చూద్దాం. 2025 ఏప్రిల్ 29న విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ట్రైన్లో మేము రీచ్ అయ్యాం. మార్నింగ్ 7:45కి శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి వచ్చింది. మేము విజయవాడ నుంచి వచ్చినటువంటి ఢిల్లీ ట్రైన్ 6:15, 6:20కి వచ్చింది. మేము ఫ్రెష్ అప్ అయి కాస్త టీ తాగుదామా, టిఫిన్ చేద్దామా అనుకునే టైంకి మాకు అంతగా ఏమీ స్పేస్ లేదు. అక్కడ టైం అయిపోతుంది. వెంటనే శతాబ్ది ఎక్స్ప్రెస్ అనౌన్స్ చేశాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వచ్చాము. లోపల ఒకటే ఆకలి. ఎప్పుడో తిన్నాం, ట్రైన్లో తిన్నా అది అంతగా కంఫర్ట్గా అనిపించలేదు. సో మంచి ఆకలితో ఉన్నాం. ట్రైన్ ఎక్కడ ఆపుతాడు? ఇది ఏసీ చైర్ కారు. అలా వెళ్తూ ఉండగా ఏంట్రా పరిస్థితి, ఇప్పుడు టిఫిన్ ఎక్కడ చేయాలి అని అనుకునే టైంలో ఓవరాల్గా ట్రైన్ ఎక్కి కూర్చున్నాం. మా ఫ్యామిలీ, కామేశ్వర సార్ ఫ్యామిలీ. మేము చార్ధామ్ యాత్రకు బయలుదేరినప్పుడు టికెట్ బుక్ చేసే టైంలో అనుకోకుండా, మాకు తెలియకుండానే, టు బీ ఫ్రాంక్ సీరియస్లీ మాకు తెలియకుండానే ఫుడ్ అనేది బుక్ అయింది. ఆ విషయం మేము ట్రైన్లో ఎక్కే వరకు కూడా మాకు తెలియదు. ఒకళ్ళు తప్పుగా పొరపాటుగా బుక్ చేసి ఉండొచ్చు, ఇద్దరు ఎలా బుక్ చేస్తాం? ఎనీవే మంచి ఆకలిలో ఉన్న మాకు ఆ ట్రైన్ ఎక్కగానే 10 minutes లోపలే వచ్చి సార్ టేక్ టీ అని చెప్పి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆశ్చర్యపోయాం. అందరికీ ఇస్తాడా అని చెక్ చేస్తే సెలెక్టివ్ పర్సన్స్కి మాత్రమే ఇస్తున్నాడు. ఎనీవే వీఆర్ సమ్వాట్ హ్యాపీ. ఎందుకంటే అంత ఆకలిలో ఉన్న మాకు ఒక టీ, దానికి తోడు 2 బిస్కెట్లు ఇచ్చేసరికి మేము చాలా సాటిస్ఫై అయ్యాం, రిలాక్స్ అయ్యాం. ఇక్కడ విషయం ఏంటంటే 15 minutes తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. మేము షాక్ అయ్యాం. యాక్చువల్గా టీకే మేము ఆశ్చర్యపోయాం. ఈ ఓవరాల్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేప్పటికి మా మొహాల్లో ఆనందాన్ని మీరే చూడవచ్చు. అంత షాక్ అంటే అంత షాక్. సో దానిలో మాకు బ్రౌన్ బ్రెడ్, మ్యాంగో జ్యూస్, కట్లెట్, అట్లా రకరకాల ఐటమ్స్ అనేవి ఇచ్చాడు. సో బటర్. సో ఈ ఐటమ్స్ అన్నిటిని చూస్తూ మా మొహాల్లో ఒకళ్ళొకళ్ళు చూసుకుని, అక్కడ ఎవరికి చెప్పలేం, చుట్టుపక్కల వాళ్ళంతా చాలా బిజీగా, కొంతమంది పేపర్ చదువుకుంటే, కొంతమంది మొబైల్ చూసుకుంటుంటే, మేము మాత్రం ఈ ఓవరాల్ ఊహించని సందర్భంలో, ఊహించని సిచ్యువేషన్ని అమ్మయ్య, ఆ మహాదేవే ఈ విధంగా మన ఆకలి తీర్చాడా అని ఒక రకమైన ఆనందంతో ఆ స్వీట్ జర్నీని కంటిన్యూ చేశాం. ఏ మాటగా ఆ మాట చెప్పాలి, ఇచ్చిన ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా అనిపించింది. అంత ఆకలితో ఉన్న మాకు ఈ ఐటమ్స్ అనేవి మా ఆకలిని తీర్చి హాయిగా మా జర్నీ కంటిన్యూ చేసేలా చేశాయి. ఇదిగోండి బ్రౌన్ బ్రెడ్, కట్లెట్, బటర్, జామ్, అట్లా ఈ ఐటమ్స్ అన్నీ ఓవరాల్గా మేము ఎంజాయ్ చేసాం. సో ఓవరాల్గా 5 hours జర్నీ. ఆ 5 hours జర్నీలో 1 hour or 1.5 hour ఈ ఫన్ అంతా సరిపోయింది. తర్వాత ట్రైన్ అంతా సరదాగా అలా చూస్తూ టైం అనేది ఓవరాల్గా స్పెండ్ చేసాం. మా చార్ధామ్ యాత్ర హరిద్వార్ నుంచి 1st May 2025న స్టార్ట్ అవబోతుంది. 30th April 2025న ఆఫ్టర్నూన్ 1:45కి మేము హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్లో స్టేషన్ నుంచి హోటల్కి చేరుకుని లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ లోకల్ టెంపుల్ విజిట్ చేసాం. నెక్స్ట్ డే 1st May 2025న మా చార్ధామ్ యాత్ర అనేది స్టార్ట్ అయింది.
12th మార్నింగ్ 10:45కి మేము అగైన్ విజయవాడ చేరుకున్నాం. అది ఫ్రెండ్స్ మా స్వీట్ జర్నీ టు హరిద్వార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.